శ్వాసలుగా ఉండొచ్చు, కొంతమంది వాళ్ళు పిల్లలుగా ఉండొచ్చు, కొంతమంది ఇది మంది డెడికేషన్ కనుక మనం పోదామని వస్తూ ఉంటారు, మంచిదే. అయితే దీన్ని నీకేముండాలంటే నీ జీవితంలో నూతన జన్మ, సున్నతి ఆచారం అంటే అర్థం ఏంటి? నూతన జన్మ యొక్క అనుభవం. కనుక ఆదికాండం 17వ అధ్యాయంలోనే దీని గురించి చెప్పినాడు. నేను గత ఆదివారం మా దగ్గర చెప్పినాను ఈ సందర్భం. ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినాడు. ఆ చేసినటువంటి సందర్భంలో ఈ మాటలు తెలియజేసినాడు ఆయనకి. ఏమని చెప్పినాడు? దయచేసి చూడండి. 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 10వ వచనం. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య నీ గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి వాడును సున్నతి పొందవలెను. తర్వాత రెండవది గోప్యాంగ చర్మము. ఏమని చెప్తున్నాడు? గోప్యాంగ చర్మము సున్నతి పొందవలెను. కనుక